చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం ప్రారంభం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నాము? మంచివాడు అక్కడే. నీవు జీవంలో ప్రవేశించకపోతే ఎలా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపలను అన్నవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇకనో నాకు బదులు ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు పోయిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానని. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు రక్షణ పొందగలరని అడుగగా, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుకుని కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా, యేసు వారితో ఇద్దరును, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామమేతము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఈ ఉత్సవాంత పాఠ్య భాగము ఎంత పర్యంతము.